నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ జంటగా నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం ఎన్నో అంచనాల మధ్య ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? మా సమీక్షను చూడండి. కథ: తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి సూర్య నాని తన కోపాన్ని 6 రోజుల పాటు అదుపులో ఉంచుకుంటాడు. తనకు అన్యాయం చేసిన వారిపై శనివారాల్లో మాత్రమే దానిని వదులుకుంటాడు. సోకులపాలెంలో జరిగిన ఒక విషాద సంఘటన అతన్ని క్రూరమైన సిఐ దయా ఎస్జే సూర్యతో ఢీకొట్టింది. సూర్య తన దుశ్చర్యలకు దయను చెల్లించాలని కోరుతుండగా అతను చారులత, ప్రియాంక అరుల్ మోహన్ అనే పోలీసు మహిళను అడ్డుకుంటాడు. అతని ప్రమేయం సంక్లిష్టత యొక్క మరొక పొరను జోడిస్తుంది. దయాపై సూర్య ఆగ్రహాన్ని రేకెత్తించింది ఏమిటి? రాజకీయ నాయకుడు కూర్మానందం మురళీ శర్మ ఈ చిక్కుముడి వలలోకి ఎలా మిడిపోతాడు? మరి అసలు చారులత ఎవరు? సినిమా అన్నింటికీ సమాధానాలు చెప్పింది. ప్లస్ పాయింట్లు: వారమంతా తన కోపాన్ని అణచుకునే వ్యక్తిగా నాని అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. అది శనివారాల్లో మాత్రమే. ఈ సంక్లిష్టమైన పాత్ర యొక్క అతని చిత్రణ ఆకట్టుకునేది మరియు నమ్మదగనది. ఎస్జే సూర్య క్రూరమైన పోలీసు దయాగా ఆకట్టుకున్నాడు. పాత్రకు ప్రత్యేకమైన ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. నానితో అతని ముఖాముఖి సన్నివేశాలు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉన్నాయి మరియు అతని వ్యంగ్య సంభాషణలు హాస్యభరితమైన టచ్ను జోడించి ఇప్పటి వరకు అతని అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా గుర్తించబడ్డాయి. ప్రియాంక మోహన్ బాగా నటించింది మరియు నానితో మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పంచుకుంటుంది. వారి రొమాంటిక్ ఇంటరాక్షన్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ అవి కథనానికి దోహదం చేస్తాయి. మురళీ శర్మ సమర్థతతో కూడిన రాజకీయ నాయకుడిగా నటించగా సాయి కుమార్ తన ఉనికిని చాటుకున్నాడు. అదితి బాలన్, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రలను చక్కగా అందించారు. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ చిత్రం యొక్క సంగీతం యాక్షన్ ప్యాక్ లేదా ఎమోషనల్ అయిన వివిధ సన్నివేశాలను గణనీయంగా పెంచుతుంది. సినిమా మొత్తం అనుభవాన్ని ఎలివేట్ చేయడంలో అతని స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. మైనస్ పాయింట్లు: ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఈ చిత్రం కథన సమస్యలతో బాధపడుతోంది. వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి అనుభవం ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ లో ఇప్పటికీ కష్టపడుతున్నాడు. కొన్ని సన్నివేశాలు విజయవంతమైతే మరికొన్ని ఫలించలేదు. సినిమా ప్రథమార్థం ప్రధానంగా పాత్రల పరిచయంపై దృష్టి సారిస్తుంది మరియు కొంత స్లోగా అనిపిస్తుంది. ద్వితీయార్థం బలంగా ప్రారంభమైనప్పటికీ అది మరింత ప్రభావం చూపగల క్లైమాక్స్ లో ఆవిరైపోతుంది. సినిమా ప్రథమార్థం ప్రధానంగా పాత్రల పరిచయంపై దృష్టి సారిస్తుంది మరియు కొంత స్లోగా అనిపిస్తుంది. ద్వితీయార్థం బలంగా ప్రారంభమైనప్పటికీ అది మరింత ప్రభావం చూపగల క్లైమాక్స్ లో ఆవిరైపోతుంది. అదితి బాలన్ మరియు అభిరామి వంటి పాత్రలు ఎమోషనల్ డెప్త్ ను జోడించినప్పటికీ వారి పాత్రలు మరింత ఆకర్షణీయమైన అనుభవం కోసం విస్తరించి ఉండవచ్చు. మురళీ శర్మ క్యారెక్టర్ ని ఇంకాస్త బాగా రాసుకోవచ్చు. చలనచిత్రం యొక్క సుదీర్ఘ రన్ టైం మరింత డైనమిక్ వేగాన్ని ఇష్టపడే వీక్షకులను నిరోధించవచ్చు. పటిష్టమైన స్క్రీన్ ప్లే ముఖ్యంగా ముఖాముఖి సన్నివేశాల సమయంలో మొత్తం నిశ్చితార్థాన్ని మెరుగుపరుస్తుంది. సాంకేతిక అంశాలు: వివేక్ ఆత్రేయ కథ డీసెంట్ గా ఉంది కానీ అతని కథనంలో మెరుగుదల అవసరం. పేసింగ్ మరియు సీన్ ఎగ్జిక్యూషన్ పై దృష్టి కేంద్రీకరించడం వల్ల ప్రేక్షకుల నిశ్చితార్థం మెరుగుపడుతుంది. జేక్స్ బెజోయ్ సంగీతం అసాధారణంగా ఉంది. సినిమా టోన్ ని ఎఫెక్టివ్ గా పూర్తి చేసింది. మురళి సినిమాటోగ్రఫీ పటిష్టంగా ఉంది. కార్తీక్ ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తీర్పు: మొత్తం మీద సరిపోదా శనివారం ఒక అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇది నాని మరియు ఎస్జే సూర్యల నుండి అద్భుతమైన ప్రదర్శనలను కలిగి ఉంది. ఇది అద్భుతమైన స్కోర్తో అనుబంధించబడింది. ఏది ఏమైనప్పటికీ భాగాలలో నెమ్మదిగా కథనం మరియు పొడిగించిన మొదటి సగం దాని ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. వేచి ఉండకండి. ఆ వినోదభరితమైన వారాంతం కోసం ఇప్పుడే మీ టిక్కెట్లను బుక్ చేసుకోండి.